నమో బుద్ధాయ. మిత్రులారా, B12 డెఫిషియన్సీ వలన అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనవలసి వస్తుంది. B12 లోపంతో ప్రధానంగా మానవుని శరీరం పాలిపోయినట్టు ఉండటం, మతిమరుపుగా అప్పుడప్పుడు ఉండటం, పిక్కలు పట్టేయటం నిద్రలో, అలాగనే శరీరం పాలిపోయినట్టు ఉండటం, వెంట్రుకలు రాలటం, ఇలాంటి అనేక సమస్యలు B12 లోపం వల్ల వస్తున్నాయి. B12 సహజంగా వేటల్లో దొరుకుతుంది. ఎలా దాన్ని తీసుకోవాలి అంటే, వాస్తవానికి B12 చాలా తక్కువగా, అంటే 15 మిల్లీగ్రాములు సరిపోతుంది. కానీ ఆ 15 మిల్లీగ్రాములు కూడా లేకపోవటం ద్వారా ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విటమిన్ B12 ప్రధానంగా మిల్లెట్స్లో జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, ఊదలు, సామలు, ఇలాంటి మిల్లెట్స్ని మనం రాత్రి నానబోసి ఉదయం అంబలిగా తయారు చేసుకున్న, అన్నంగా వండుకున్న, జావ చేసుకున్న చాలా అద్భుతమైనటువంటి B12 దొరుకుతుంది. అలాగనే సోయాలో కూడా B12 లభిస్తుంది. పాలల్లో కూడా B12 ఉంటుంది. ఇలా B12ని సహజంగా ఇలా తీసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడడానికి అవకాశం ఉంది. జై గురుదేవ.